ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాము. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులట అనగా ఏమిటి అంటే, పాపము ఇక నుండి మనకు యజమానిగా లేదు. పాపము ఇక నుండి మనకు అధికారిగా లేదు. మరి పాపానికి ఎప్పుడు మనం దాసులమైనాము అంటే, ఎప్పుడైతే మనం పాపం చేశామో మనము పాపమునకు దాసులమైపోయినాము. కానీ ఇక్కడ పాపం నుండి విమోచింపబడ్డాము అంటే ఇంకెప్పుడు కూడా పాపము మన పైన అధికారము చెయ్యదు, తన ఆధిపత్యమును చూపదు. మనము నీతికి దాసులం అవుతున్నాము. ఎలా అంటే, ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఇప్పుడు మనము ఒక ఒక ఉద్యోగాన్ని మానివేశాము. చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి క్రొత్త ఉద్యోగంలో చేరాము. అప్పుడు ఆ క్రొత్త ఉద్యోగం చేస్తూ కూడా మన పాత బాస్, మన పాత ఆఫీసర్ గురించి ఆలోచించుట కరెక్ట్ కాదు. మనం క్రొత్త జాబ్లో ఉన్నాము, క్రొత్త ఆఫీసర్ ఉన్నాడు, క్రొత్త పనులు ఉన్నవి. మరి ఆ క్రొత్త వాతావరణంలో మనము ఉన్నాము కాబట్టి ఇంకా ఈ పాత ఆఫీసర్, పాత జాబ్ గురించి మనము ఆలోచించటం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ దాసుడు అనే పదం చూస్తున్నాము. దాసుడు అనగా ఎవరు? దాసుడు అనగా ఉద్యోగి కంటే ఎక్కువ సేవ చేసేవాడు. అంటే తన చిత్తము నెరవేర్చకుండా లేదా తన చిత్తానుసారంగా నడుచుకునకుండా ఉండేవాడు. తన చిత్తానికి ప్రయారిటీ ఇవ్వకుండా తన యజమాని చిత్తమును నెరవేర్చేవాడుగా ఉండేవాడు. తన మీద తనకే హక్కులు లేనటువంటి వాడు. దాసత్వంలో జీవించుటకే పుట్టినటువంటి వ్యక్తి. తన యజమానికి కట్టుబడి ఉండేవాడు. అంటే తన మరణం తప్ప ఇంకేది కూడా యజమాని నుండి తనను దూరం చేయదు. అంతగా యజమానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి దాసుడు అనేవాడు. తర్వాత తన యొక్క ప్రయోజనాలు ఏది కూడా ఆలోచించేవాడు కాదు. కేవలం తన యొక్క యజమాని ప్రయోజనాల నిమిత్తమే పనిచేసేటువంటి వాడు. దాసుడు అనేవాడు అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వాడు, అంత సమర్పణ, అంత తగ్గింపు, అంత కష్టపడి పనిచేసేటువంటి వాడు. మరి ఇక్కడ నీతికి దాసులు అవుతున్నాం. అయితే మనము మరి పాపానికి ఇంకా దాసత్వం చేయటం లేదు. మనం ఎంత మాత్రం కూడా పాపానికి దాసులం కాదు. దాని నుంచి విముక్తి పొందాము. ఇప్పుడు ఎవరికి దాసులం అవుతున్నాము? మనము నీతికి దాసులం అవుతున్నాము. అనగా ఏమిటి అంటే, యేసు క్రీస్తుల మరి ఆయనతో మనం ఆత్మీయంగా మరణించి ఆయన ద్వారా మనం విమోచన పొంది ఉన్నాం కాబట్టి ఈ దాసత్వం అనేది అది విచ్ఛిన్నం చేయబడింది. ఇప్పుడు మనము మన చిత్తానుసారంగా కాకుండా యేసయ్య చిత్తానుసారంగా జీవిస్తున్నాము. మన ప్రయోజనాల కొరకు కాకుండా యేసు క్రీస్తుల వారి యొక్క పరిచర్య ప్రయోజనాల కొరకు మనము జీవిస్తున్నాము. యేసయ్యతో మన బంధాన్ని బలపరుచుకుంటున్నాము. ఇంకా మనము మరి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి, మనకు నిత్య జీవాన్ని వారసత్వంగా ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరంతరం ఆయనతోనే ఉంటాము. ఇంకా మరణం అనేది మనకు ఉండదు కాబట్టి మన యొక్క బంధం ఏదైతే యేసు ప్రభువుల వారితో ఉన్నదో అది అలానే కొనసాగుతుంది. అది ఎప్పుడు కూడా విచ్ఛిన్నం కాదు. అది అలానే బలపడుతుంది. అలానే మనం ఇష్టపూర్వకంగా యేసు ప్రభువుల వారిని సేవించాలి. ఎంతో ఆసక్తిగా ఆయనను సేవించాలి. ఎందుకంటే మనం పాపం విముక్తి పొందామంటే ఇంకెప్పుడు కూడా మనము పాపం చెయ్యము. మన చుట్టూ పాపము పొంచి ఉండొచ్చు. ఈ మన చుట్టూ పాప ప్రపంచము మరి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మన చుట్టూ పాపం ఉన్నప్పటికీ మనము పాపం లేని వారంగా ఆయన స్వరూపం కలిగి జీవించాలి. ఆయన మనసు కలిగి మనం జీవించాలి. అందుకే మరి సువార్తలో యేసు ప్రభువుల వారు అంటాడు, మీరు పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండండి అంటాడు.
ఎందుకు? ఎక్కడ అంటే మిమ్మల్ని తొడేళ్ల మధ్యకు గొర్రెల వల్ల పంపుతున్నారు. మరి గొర్రెలు ఎంతో వివేకం కలిగి ఎంతో నిష్కపటంగా జీవిస్తాయి. ఎలా? ఒక పావురం వలె, ఒక పాము వలె. మరి మీరు కూడా అలా జీవించాలి. అంటే మన చుట్టూ పాపం పొంచి ఉన్నప్పటికీ కూడా మనం ఎంతో జ్ఞానం కలిగి వివేకం కలిగి పాపం అంటకుండా మనం జీవించాలి. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు మరి రోమా సంఘస్థులను ప్రోత్సాహపరుస్తున్నాడు. మీరు పాపం నుంచి విమోచింపబడ్డారు కాబట్టి మీరు పాపానికి ఇంకా దాసులు కారు. దేనికి దాసులు అవుతున్నారు? నీతికి దాసులు అవుతున్నారు. యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం చేత విమోచింపబడ్డారు కాబట్టి మీరు నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు కాబట్టి మరి మీరు నీతికి దాసులు అవుతున్నారు. మీరు ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా నీతిగా జీవించాలి. అందుకొరకు మనం ముందుకు సాగాలి. ఆయనకు సంపూర్ణ విధేయత చూపాలి, వినయమును కలిగి జీవించాలి అని ఆయన హెచ్చరిస్తున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరికి దాసత్వం కలిగి ఉంటున్నాము? పాపానికా లేదా నీతిగా? ఒకవేళ ఇంకా పాపంలోనే మనం జీవిస్తున్నట్లయితే యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఎంతో జాలిగల దేవుడు, కరుణగల దేవుడు. నీ కొరకు నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీ వైపు మరి తన యొక్క చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మిమ్మల్ని తన కుమారుడు కుమార్తెగా స్వీకరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే ఆయనను ఆశ్రయించినట్లయితే మనల్ని పాప విముక్తులను చేసి పాప బంధకాల నుంచి విడిపించి ఇంకెప్పుడు పాపానికి దాసులుగా ఉండకుండా మనలను నీతికి దాసులుగా మరి ఆయన చేయగలడు. అంటే మనం నీతిగా జీవించటకు మనకు మరి మారు మనసు రక్షణ ఆయన అనుగ్రహించగలరు. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము రక్షణ దినం. ఆయనను ఆశ్రయించుదాము, ఆయన రక్షణను పొందుకుందాము. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము. అయ్యా, మాకు పాప విముక్తిని దయచేశావు. మరి ఎంతోమంది అయితే పాపానికి దాసులై ఉన్నారు, పాప బంధకాలలో ఉన్నారు, పాప విముక్తి లేక జీవిస్తున్నారు. వారందరికీ కూడా పాప విముక్తిని దయచేయండి, పాప బంధకాల నుంచి విడిపించండి. అయ్యా, నీతికి దాసులుగా జీవించటకు సహాయం చేయమని, రక్షణ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.